హాయ్ అండి, నేను విశ్వాని. మొదటిసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. సో ఇప్పుడు మనకి మిరపతోటలో చాలా ఏరియాలో బొబ్బర అధికంగా వస్తుంది. సో పై ముడత వల్ల కింద ముడత వల్ల పై ముడత అనేది మనకి తారపురుగు వల్ల వస్తుంది, కింద ముడత అనేది అలి వల్ల వస్తుంది. దాని తర్వాత దోమ అటాక్ చేసి రసం పిలిచేసి బొబ్బర బాగా అటాక్ చేస్తుంది. కాబట్టి సో మనం బొబ్బర్ని కంట్రోల్ చేసుకోవాలి. పక్క చీల అధికంగా ఉంది, మన చీల కూడా రాకుండా ఒకవేళ మన చీల కూడా కంట్రోల్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా పండించుకోవాలంటే ఏం డోసులు బాగుంటాయి అంటే, సో మనం వచ్చేసి 3 డోసులు చెబుతున్నామండి. ఒకటి ఫస్ట్ డోసుగా వచ్చేసి హంపి. ఈ హంపి అంటే మనం కోరమండల కేసర్ ఉండేది, ఇచ్చుకోవడం గ్యారంటీ సూపర్ ఉండేది, అలానే కంగ్రాట్స్ వాళ్ళది హంపి. దీంట్లో వచ్చేసి పెగాసిస్ ఎండు 2 కలిపి ఉంటాయి. పెగాసిస్ ఎండు 2 కలిపి ఉంటాయి. సో ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు. దీంతో పాటుగా మనకి రీజెంట్ తీసుకోండి. రీజెంట్ వచ్చేసి 250 ml తీసుకోండి ఎకరానికి. రీజెంట్ వచ్చేసి 250 ml ఎకరానికి. అలానే దీంతో పాటుగా మనకి టాటా వాళ్ళ నగాటా. సో టాటా వాళ్ళ నగాటా కూడా 250 ml తీసుకోండి, లేదా పాస్పిట్ అని తీసుకోవచ్చు 250 ml. సో ఫస్ట్ డోసేజ్గా మనం ఏం వాడుకోవాలంటే హంపి, కంగ్రాట్స్ వాళ్ళది హంపి. దీంట్లో పెగాసిస్ ఉంది, ఎండురన్ ఉంది. ఇది లేకపోతే కెనిస్టర్ ఉంటుంది కోరమండలది, లేదా గ్యారంటీ సూపర్ ఉంటుంది ఇచ్చుకోవడం వాళ్ళది. దీంతో పాటుగా మనం కలిపి రీజెంట్ 250 ml, అలానే నగాటా కానీ పాస్పిట్ కానీ 250 ml ఎకరానికి ఫస్ట్ డోస్కి వాడుకోవాలి. వాడుకున్న 3 రోజులకి సెకండ్ డోస్కి మనం ఏం వాడుకోవాలంటే ఈ ఇన్స్టాగ్రామ్ సైన్స్ వాళ్ళది గలం అండి. ఈ ఇన్స్టాగ్రామ్ సైన్స్ వాళ్ళది గలము. అలాగే దాంతోపాటు ఒక ఫంగిసైడ్ తీసుకోండి. సో ఫంగిసైడ్ మీకు అందుబాటులో ఉన్న పాలిరామ్ కానీ, సో మీకు అందుబాటులో ఏదంటే అది తీసుకుని యాటివో కానీ. సో ట్రాక్టర్ మ్యాండ్ కొత్తగా వచ్చేసి అమ్యూజన్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి ఇండెక్స్, అలానే దీంతో పాటుగా మనకి అమిస్టార్ టాప్, అమిస్టార్ ఇండెక్స్ 2 కలిపి మనకి కొత్తగా వచ్చింది. సో ఈ 2 కలిపి వాడుకోండి. సో ఈ గలం వాడటం వల్ల మనకి ఎలా ఉంటుందండి, తోట ముడతిప్పారి కొంచెం మెద్దన వచ్చి గ్రోతింగ్ వస్తుంది. సో దానివల్ల మనకి బొబ్బను కంట్రోల్ చేస్తుంది చాలా వాటికి. మన ఇన్స్టాగ్రామ్ సైన్స్ వాళ్ళది గలము బొబ్బను బాగా కంట్రోల్ చేస్తుంది. సో చాలా వాటికి ఆపుతుంది. అలానే మెద్దనం వస్తుంది, ముడత ఇప్పారుతుంది. సో గలం వాడుకోవచ్చు. గలంతో పాటు మనం ఫంగిసైడ్ వాడుకోవచ్చు. మీ దగ్గర అందుబాటులో ఏదైనా ఫంగిసైడ్ నాటివో కానీ, పాలిరామ్ కానీ, సో ఏదైనా అమ్యూజ్ కానీ, మన ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళు ఏదైనా తీసుకోండి. సో ఈ అమ్యూజ్ అయితే 2 ఉంటాయి టెక్నికల్స్. సో గలంతో పాటు ఒక ఫంగిసైడ్ వాడుకోండి. మీకు అందుబాటులో ఉన్న ఫంగిసైడ్ వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంది. 3 రోజుల తర్వాత మళ్ళీ థర్డ్ డోసేజ్కి ఏమైనా వాడుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ అండి. ఇది కొత్తగా సంవత్సరం వచ్చేసింది. ఈ ఎగ్జిక్యూటివ్లో వచ్చేసి పిప్లోనిల్ ఉంది, అలానే అబాసి ఉంది, అలానే మనకి కీఫిన్ ఉంది. ఈ 3 కలిపి ఎగ్జిక్యూటివ్ వచ్చింది సుదర్శన్ వాళ్ళది. అలానే మనకి ఈ దొరకపోతే ఎగ్జిక్యూటివ్ దొరకపోతే ఇలా టెక్నికల్ ఉన్న కంపెనీలు తీసుకోండి. సో దీంట్లో 3 ఉన్నాయి కనుక పై ముడతకి కింద ముడతని ప్లేస్ చేస్తుంది. దాంతోపాటుగా మనకి న్యూట్రియంట్స్కి అర్జున త్రిబుల్ వాడుకోవాలండి. థర్డ్ డోసేజ్ అర్జున త్రిబుల్ న్యూట్రియంట్స్గా మనకి అర్జున త్రిబుల్ వాడుకుంటే మనకి ఆర్గానిక్ ఎక్కువ న్యూట్రియంట్స్ బాగా అందిస్తుంది. ఇది లీటర్ వచ్చేసి 700 సుమారుగా ఉంది మార్కెట్లో. సో వాడుకోవచ్చు. సో మంచి రిజల్ట్ ఉందండి. సో థర్డ్ డోసేజ్గా ఎగ్జిక్యూటివ్ ప్లస్ అర్జున త్రిబుల్ వాడుకోండి, మంచి రిజల్ట్ ఉంది.